ఈ రోజుల్లో మేస్త్రిని చూసినంత చీప్‌గా ఎవరిని చూడట్లేదు. తన పనిని బట్టి అట్లా తనని చూస్తున్నారో, లేక మనిషిని బట్టి అట్లా చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక మేస్త్రి పెళ్లి చూపులకెళ్ళి నేను మేస్త్రిని అని చెప్తే చాలు, మేస్త్రి అట్లయితే మా పిల్లని మేము ఇయ్యము అని అంటున్నారు. మరి అట్లా ఎందుకు అంటున్నారో ఏమో. పోనీ అన్నీ నచ్చి ఓకే అయ్యి ఏదన్నా కట్నం దగ్గరికి వచ్చేలేకి నువ్వు చేసేది బోడి మేస్త్రి పనే కదా, నీకు 20,000 30,000 ఎక్కువ కట్నం, అంతకు మించి ఇస్తారా అని అంటారు ఏ పేరెంట్స్ అయినా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా కూతురు ఎట్లయితే బాగా బతకాలి అని అనుకుంటారో అలాంటప్పుడు ఆ మేస్త్రి కూడా నీ కూతుర్ని చేసుకొని పిల్లలు పుట్టి అంతా అయిపోయిన దాకా తను ఒక్కడే పోషించాలి భార్యని, అటు పుట్టే పిల్లల్ని. ఒక్కడు ఎంత కష్టపడితే ఒక కాపురం పైకి వచ్చిద్దో ఆలోచించుకోండి. మీరిచ్చే కట్నమే వాళ్ళకి జీవితాంతం ఉండదు. వాళ్ళేం మేడలు మిద్దెలేం కట్టరు. పేరెంట్స్ ఈ ఒక్క విషయం ఆలోచించండి.